చాలా రుచికరంగా ఉండి అలాగే కడుపుకి హాయిగా ఉండే పప్పు టమాటా, అది కూడా కందిపప్పు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది వారమంతా కూరగాయలు తిని వారం చివరిలో ఒక రోజు పప్పు అయితే కంపల్సరిగా చేసుకుంటారు. మరి కందిపప్పు అయితే వేడి చేస్తుంది. ఒంటికి చలువ చేసే పెసరపప్పు టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి దీనిని ఉడికించుకోవాలి. వంట త్వరగా అయిపోవాలనుకుంటే ఈ వంటలు అయితే చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది. అసలే సమ్మర్ కదా, కిచెన్ లో ఉండాలంటే పొగలు వచ్చేస్తున్నాయి కాబట్టి మరి ఈ విధంగా అయితే సింపుల్ గా టేస్టీగా అయిపోయే వంటలు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు వస్తే కూడా ఇది త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని రసం అయితే తీసుకుని 1 కప్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మరీ పలచగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం గరిట జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొక కప్ అయితే వాటర్ వేసేసుకున్నాను. ఈ వాటర్ అంతా కూడా వేసుకుని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీనిని చక్కగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినట్లయితే పప్పు సమానంగా చక్కగా తయారవుతుంది. ఇదిగోండి, చూసారు కదా ఎలా ఉడుకుతుందో. చక్కగా మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అసలు ఉడుకుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. పప్పు టమాటా ఈ విధంగా చేశారంటే అసలు కందిపప్ప, పెసరపప్ప, ఇది ఏం పప్పు అనేది కనిపెట్టడం కూడా కష్టమేనండి. అంతా బాగుంటుంది ఈ పప్పు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల వల్ల ఈ పప్పు రుచి అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కూడా ఒకసారి కచ్చా పచ్చాగా ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచేసుకుంటే వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర మంచి సువాసన వస్తుందండి. ఈ విధంగా పోపు వేసుకుంటే గనక అది దంచి పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ మీద ఇంకొక గిన్నె అయితే పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి వేడవనిద్దాం. ఇప్పుడు పప్పులో టమాటాలు ఉంటాయి కదా, అవి మాత్రమే మ్యాష్ అయ్యేలాగా ఈ విధంగా మ్యాషర్ తో పప్పుని నలుపుకోవాలి. మీరు పప్పు గుత్తితో కనుక రుబ్బినట్లయితే పప్పు మెత్తగా అయిపోయి రుచి అనేది పాడైపోతుందండి. కాబట్టి మీకు మంచి రుచి టేస్ట్ రావాలంటే పప్పుగానే ఉండాలి. టమాటా మాత్రమే దీంట్లో మ్యాష్ అవ్వాలి. ఆ తర్వాత అది రుబ్బేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నూనె వేడైపోయింది కదా, దాంట్లో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఒక 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని 1 స్పూన్ ఆవాలు కూడా వేసేసి ఈ విధంగా కొంచెం వేయించేసుకుందాము. మనం వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది వేగడానికి. చిన్న మంట మీద పోపు అయితే వేగనివ్వాలి. అప్పుడే మనకి ఈవెన్ గా వేగుతుంది. ఆ తర్వాత అందులోని తాజాగా ఉన్న 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి ఈ పోపు అంతా కూడా చక్కగా మంచి వాసన వచ్చే వరకు, మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మాడనివ్వకూడదండి, గుర్తుంచుకోండి. మాడిందంటే కనుక పప్పు అంతా కూడా టేస్ట్ మారిపోయి అస్సలు రుచిగా ఉండదు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా చూడండి ఎంత బాగా వేగిందో పోపు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి చక్కగా రెడీ చేసుకున్న పప్పులో అయితే వేసేసుకుందాం. ఎంత బాగుందో కదా, పోపు స్మెల్కే నాకు కడుపులో పేగులు అయితే పరిగెడుతున్నాయండి. చూసారు కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. ఈ విధంగా జారుగా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే గనక చాలా రుచికరంగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి అలాగే అన్నంలోకి ఎందులోకైనా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే పెసరపప్పు చలువ కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.